అటు ముఖ్యమంత్రి రేవంత్ కి మాజీ మంత్రి హరీష్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన హరీష్ పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డున పట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధిలేక దళారులకు అమ్ముకుంటున్నారని వాపోయారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రైతులను నిట్టనిలున ముంచుతున్నాయని హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీకి మూటలు మోసుకొలుడే కానీ రైతుల సమస్యలు పట్టవా అంటూ రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి రైతులకు మద్దతు ధర ఇప్పించవా అంటూ నిలదీశారు. కపాస్ యాప్ వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 8 మంది బీజేపీ ఎంపీల కంటే పంట పొలాల్లో దిష్టిబొమ్మలే నయమంటూ హరీష్ రావు దుయ్యబట్టారు. రైతులకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. సురేష్, రైతుల తరఫున పోరాటానికి సమరశంకం పూరించింది. క్షేత్ర స్థాయిలో చాలా ప్రమాదకరంగా పరీక్షలు అయిపోతున్నాయి. 2 రోజులుగా పత్తి కొనుగోలు జరగక ఎక్కడికక్కడ కూడా పత్తి అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తిప్పలుగా పేరుకుపోయింది. కనీసం మిల్లర్లతో ట్రేడర్లతో ప్రభుత్వం చర్చలు జరపట్లేదు, కేంద్ర జౌళి శాఖ మంత్రితో సంప్రదింపులు జరపట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు భరోసా నింపుతూ రైతుల తరఫున పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుంబిగించింది. మార్కెట్ల బాట పట్టింది. ఈ రోజు వరంగల్ జిల్లాలో వరంగల్ సంబంధించినటువంటి ఎనుమాముల మార్కెట్, అదేవిధంగా ఏ సముద్రం సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ లో కూడా రైతులు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. 24 గంటల్లోగా ఆ మిల్లర్లకు సంబంధించినటువంటి సమ్మె వేయింపజేసి ఎప్పటికప్పుడు కూడా కొనుగోలు జరపాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతులను నట్టేట ముంచుతా ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పత్తికి 11% ట్యాక్స్ ఉంటే వాటన్నిటిని రద్దు చేసి విదేశీ సంబంధించినటువంటి పత్తిని అంతా కూడా ఈ రాష్ట్రంలోకి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ పండేటువంటి పత్తిని మాత్రం కొనుగోలు చేయట్లేదు అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. ఈకే ఎన్నో రకాలుగా తప్పుడు విధానాలు తీసుకుంటూ నిబంధనలు తీసుకుంటూ రైతులు ఇబ్బంది పెడతా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంగా డిమాండ్ చేయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు తమ గూడు వెళ్ళబోసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటాన్ని పిలిపించినా తామంతా కూడా ముందు నడుస్తామంటూ కూడా రైతులు ఈ సందర్భంగా రచన పూనారు. సురేష్, థ్యాంక్ యూ రాము.